మన భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యం పైన ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే ఊర్జిత్ పటేల్ కమిటీ. ఈ కమిటీ భారతదేశంలో దేనికి సంబంధించింది అనేసి అంటే ద్రవ్యోల్బణం ఎంత పర్సెంటేజ్ ఉంటే, ఎంత శాతం ఉంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆమోద యోగ్యమైనది అనే దానిపైన ఒక కమిటీని వేయడం అనేది జరిగినది. అయితే 2013లో ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి రఘురామ్ రాజను ఎక్స్పర్ట్ కమిటీ టు రివైజ్ అండ్ స్ట్రెంగ్థెన్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అనే పేరు మీద ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేసినటువంటి ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2014లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే ఈ కమిటీ ఏం చెప్పింది అనేసి అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది 4% నమోదైతే అది దేశ ఆర్థిక వ్యవస్థకి మంచిది. అదేవిధంగా 4%తో పాటు ప్లస్ ఆర్ -2గా కూడా నమోదైతే ఇబ్బంది ఏమి లేదని ఈ కమిటీ పేర్కొన్నది. అదేవిధంగా భారతదేశంలో ఈ కమిటీ సూచనలపై ఆర్బీఐ మరియు భారత ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో ఒక ఒప్పందం అనేది చేసుకున్నారు. ఏమనేసి అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంటుంది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో అనగా 2021 నుంచి 2026 మధ్య ద్రవ్యోల్బణ లక్ష్యం అనేది ఎంత శాతం ఉందనేసి అంటే 4% లక్ష్యాన్ని మన భారతదేశ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అనగా ప్రస్తుతం మన భారతదేశంలో 2021-2026 మధ్య ద్రవ్యోల్బణం అనేది 4% మధ్య కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థ మంచిదని పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోలోకి లింక్ షేర్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.